అతను కమాండర్ ట్యాంక్ ముందు ట్యాంక్ ముందు దాన్ని కదిలిస్తామంటే నా వెనక సోల్జర్స్ గన్ పట్టుకొని ఓకే మీకు ఫుల్ టైం పాస్ కొంచెం పలకరించి followed by Father Bharat Reddy. Here we have Sri Guru. A big round of applause. Now I request Dr. Kondapalli Nageshwar Rao sir and Shivani ma'am to felicitate our dignitaries. Before that, we have lighting of lamp. To mark the beginning of the new journey, I request our dignitaries to kindly come forward for the lighting of the ceremonial lamp, symbolizing the removal of darkness and the spread of knowledge. Removal of darkness and the spread of knowledge. Gathering, please take your seats. Thank you. Thank you so much for being a part of Light Lamping. Thank you one and all. మండుతూనే ఉండాలి అది చంద్రబాబు గారి ఆలోచన And shaping future leaders. As rightly said, give your That's the pride moment. Brahmananda Reddy Garu. Leaders. good. Very good. Thank you, Koteshwar Rao Garu, for joining us. చూడండి Thank you, ma'am. Next one, Sri Mannan Sivanaga Malleshwar Rao Garu, TDP State Executive Secretary. Thank you, Sri Mannan Sivanaga Malleshwar Rao Garu, TDP State Executive Secretary. Thank you, sir. Thank you so much. Samalini Koteshwara garu. Thank you, sir. Thank you for joining us. Right. Sorry.
వీళ్ళందరూ మాకు గత 10-15 సంవత్సరాలుగా మేమందరం ఒక కుటుంబ సభ్యులు. అలాగనే అత్యుత్తమ స్కూలు ఏర్పరచాలని మీ స్కూల్ ఏర్పాటు చేయటం మన బ్రహ్మ కానీ అందరూ దాంట్లో అలాగనే ఈ కూడా ఒక మంచిది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నాగేశ్వరరావు గారికి అభినందనలు. ఇంత వడ్డింత అన్నట్టుగా మరిన్ని బ్రాంచ్లు ఏర్పరచాలని చెప్పి మేమందరం కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు. Sir, thank you so much. Now I would look. Eru J.R. Bharat Reddy గారు తీసుకొని వారు స్కూల్ కన్నా కూడా ఇంకా ఎక్కువగా పిల్లల్ని సేకరించి మంచి పేరు తీసుకొస్తారు. భరత్ రెడ్డి గారి స్కూల్ కన్నా కూడా ఇందులో అడ్మిషన్స్ చాలా చాలా ఎక్కువ మంది లైన్లో ఉన్నారు. మీరైతే మాతో అడ్మిషన్కి వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టకుండా వెంటనే పిలిచి వారికి అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఏదైతే విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారో ఆ పిల్లలందరినీ కూడా అదే విధంగా మీరు చేయాలని చెప్పి, ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లల్ని చక్కగా, ఎందుకంటే టీచర్స్ దగ్గర ఎక్కువ తల్లిదండ్రుల కన్నా కూడా టీచర్ల మీద వాళ్ళు ఒక నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఉదాహరణకి ఇంకొక అతను పేరు చెప్పను, అతను స్కూల్కి వెళ్ళేవాడు. వాళ్ళ తండ్రి కూడా రాజకీయ నాయకుడే. అతను వాళ్ళ తోటి విద్యార్థుల దగ్గర రోజు ఒక పెన్సిల్ తీసుకొస్తున్నాడు. పెన్సిల్ని ఇతను తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి టీచర్ గారికి ఆ పెన్సిల్ని పట్టుకొని దొంగ అని చెప్పి నిరూపించింది. ఆ టీచర్ ఏం చేసిందంటే అతను బాగా కొట్టింది. లేదు వాళ్ళ తండ్రి అధికారంతో తర్వాత అధికారంలోకి వచ్చాడు. మమ్మల్ని కొట్టారు కదా అని చెప్పేసి వీళ్ళకి శిక్షణ వేయాలని చెప్పేసి వైన్ షాపు దగ్గర డ్యూటీలు వేశాడు. అదే మా లోకేష్ బాబు గారు ఒకరోజు పక్కన ఉన్నటువంటి స్నేహితుడి దగ్గర ఒక పెన్సిల్ తీసుకెళ్ళాడు. వెంటనే తల్లి ఏం చేసిందంటే, ఎవరిదా ఈ పెన్సిల్, ఎందుకు తీసుకొచ్చా? లేదమ్మా మా స్నేహితుడు అమ్మా నేను తీసుకొచ్చాను. నెక్స్ట్ డే రోజే ఆ పెన్సిల్ వాపస్ పంపించింది. అందుకోసం ఈరోజు లోకేష్ బాబు గారు చూశారు కదా, ఆయన చిన్నతనం నుండి ఆ తల్లి ఆ విధంగా పెంచింది కాబట్టి, టీచర్స్ ఆ విధంగా చూశారు కాబట్టి ఈ రోజున పప్పు అన్నవాళ్ళు నిప్పులక తయారయ్యలేదు. చెప్పండి. అంటే చిన్నప్పుడే టీచర్స్ పెద్దయిన తర్వాత కూడా అదే విధానంలో పోతారు కాబట్టి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బ్రహ్మాండంగా పిల్లలు బాగా చదువుకొని మీ స్కూల్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఆ విధంగా తయారు చేస్తారని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Now I request Dr. Gottipati Lakshmi Kadiyala garu to address the gathering. IDPS స్కూల్ ఇనాగరేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మన మాచర్ల ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి గారికి, భాష్యం ప్రవీణ్ గారికి, గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, సామ్నేని కోటేశ్వరరావు గారికి, మల్లి గారికి, బాలాజీ గారికి, భరత్ రెడ్డి గారికి, పొన్నయ్య గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, పేరెంట్స్కి అందరికీ కూడా నమస్కారం. అండ్ మెమరబుల్ డే, ఎందుకంటే హార్టియెస్ట్ కంగ్రాచులేషన్. స్కూల్ అంటేనే మనందరికీ తెలియంది కాదు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడున్న ఫాస్ట్ కాంపిటేటివ్ వరల్డ్లో ఒక చైల్డ్కి బుక్స్ ఒకటే సరిపోదు, వాళ్ళ కాన్ఫిడెన్స్. గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదివించడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు మన సొసైటీలో మంచి పాత్ర పోషిస్తున్నారు మీద. అటువంటి కోవలోనే ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టడం, అందరికీ అందుబాటులో ఉండటం కోసం సిటీకి దగ్గరగా ఈ ప్లేస్ ఎంచుకోవటం చాలా అభినందనీయం అండి. ఇది ఈ చిన్న బ్రాంచ్తో స్టార్ట్ అయ్యి ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని, వీళ్ళు మంచి డెవలప్మెంట్ అవ్వాలని, పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని Thank you, sir. Thank you so much. Yes, sir.
నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరులు పెదకూరుపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి, అలాగే సోదరి గొట్టిపాటి లక్ష్మి గారికి, నన్నం శివనాగమల్లేశ్వరరావు గారికి, మాకు అందరికి మళ్ళీ అంటే అలవాటు, మరి పెద్దలు గోనుగొండల కోటేశ్వరరావు గారికి, బాలాజీ గారు కార్పొరేటర్ గారికి, అట్లాగే స్టెమ్ స్కూల్ భరత్ రెడ్డి గారికి, అలాగే పున్నయ్య చౌదరి గారికి, ప్రారంభోత్సవానికి నిర్మాణానికి నాగేశ్వర గారు ఉన్నారు. శివాని, మీకు బుజ్జి అంటే మీకు అర్థం కాదేమో, శివాని గారికి, ఆ వెనక ఉండి ప్రోత్సహించిన డాక్టర్ నాగేశ్వరరావు గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు. మరి విఘ్నులు, విజ్ఞానులు, మేధావులు, అధ్యాపకులు అందరూ ఉన్న సభలో మరి నేను ఓన్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తిని. రాజకీయ మీటింగ్లు అంటే ఏదో చెప్తాం, వాళ్ళకేం తెలియదులేదు, అంతా మాకే తెలుసు అనుకోని. ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో మాట్లాడటం మాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ ఒక విద్యార్థిగా నేను చదువుకున్న కాలంలో నా అనుభవాలు, మరి ఒకప్పుడు కూడా విద్య లేనివాడు వింత పశువు అంటారు. మరి ఈరోజు ప్రతి కుటుంబంలో అన్ని వర్గాలు కూడా తమ బిడ్డల్ని బాగా చదివించుకోవాలి. ఒక తాపత్రయంతో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో కూడా పేద వర్గాలందరూ కూడా తమ కడుపు కట్టుకొని కూడా తమ ఆశల్ని పరిమితం చేసుకుంటూ బిడ్డల్ని చదివించుకుంటూ వారి మనసుల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించాలనే ఒక తపనతోటి వారు జీవితాలు త్యాగం చేస్తా ఉన్నారు. అలాంటి మరి విద్యార్థులు ఇక్కడ ఒకటి, విద్యార్థులు బాధ్యత నెరిగి ప్రవర్తించాలి. మన తల్లిదండ్రులు ఎంత ఆశలు, ఆకాంక్షలు అన్నీ మన మీద పెట్టుకొని మనల్ని చదివిస్తున్నారనే ఆలోచనలు వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం కూడా మరి విద్యా సంస్థల మీద ఉంది. లేబర్, ఇవన్నీ కూడా మా గురువులు మేము కాలేజీలో చదువుకున్నప్పుడు మమ్మల్ని తిట్టి చెప్పిన విషయాలు. ఎందుకంటే మేము బ్యాడ్ బాయ్స్. 10th వరకు నేను గుడ్ బాయ్నే, స్కూల్ ఫస్ట్ వచ్చా. ఇంటర్మీడియట్లో ఏముందలే చివరి నెల చదివితే పాస్ అయిపోము అని చెప్పేసి కొమ్ములు వచ్చి మరి ఓ బ్యాడ్ బాయ్ అయ్యాను. నిరంతరం ఈ పోటీ ప్రపంచంలో పరిగెడుతూనే ఉండాల్సిన పరిస్థితి. ప్రొఫెషనల్స్ సైతం, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూనే పరిగెత్తాల్సిన పరిస్థితి. ఒక 2 అనుభవాలు నేను చెప్తాను. మాకు జోగారావు గారని ఒక ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఉండేవారు. నేను ఎస్ఎన్ కాలేజీ నర్సరావుపేటలో చదివాను. సాటర్డే ఫస్ట్ అవర్ మాకు ఆయన క్లాస్ ఉండేది. 1 minute కాదు, ½ minute లేట్గా వస్తే క్లాస్లోకి అలౌ చేయడానికి. ఆయన ½ minute, 1 minute ముందుగా క్లాస్లో ఉంటాడు.
ఒక సంవత్సరం వరకు ఇప్పటి విద్యార్థులకు లేదు. అప్పుడు మాకు పంతులు అంటే దడ. ఒక సంవత్సరం తర్వాత ధైర్యం తెచ్చుకొని లేకపోతే ఎట్లా సార్ అని ధైర్యం తెచ్చుకొని అడిగా. ఆయన అప్పుడు చెప్పిన సమాధానం నేను చాలా సభల్లో చెప్పాను. నేను గుంటూరులో పట్టాపురంలో బయలుదేరుతాను, రిక్షా పట్టుకొని రైల్వే స్టేషన్కి వచ్చి రైలు పట్టుకొని మళ్ళీ నట్రావుపేట రైల్వే స్టేషన్లో దిగి మళ్ళీ రిక్షా పట్టుకొని వచ్చి క్లాస్కి అటెండ్ అవుతున్నాను. మీరు కాలేజీ క్యాంపస్లో ఉన్న హాస్టల్ నుంచి మీరు లేటుగా వస్తున్నారు. ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. దాన్ని మిస్ అయితే దీన్ని జీవితంలో మీరు చాలా మిస్ అవుతారు. మీ మనసుకు కష్టంగా అనిపిస్తే నేను చెప్పేది మీ ఇష్టం అని చెప్పి వదిలేశారు. ఆయన ఎంత స్పష్టమైన తెలుగు మాట్లాడతాడో, ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడో, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్, అంత స్పష్టమైన తెలుగు కూడా మాట్లాడలేదు. మమ్మల్ని అనేక సందర్భాల్లో పంది బురద మెచ్చును కానీ పన్నీరు మెచ్చునా అని చెప్పేసి వాడేవాడు. ఇప్పటికీ ఆయన తలుచుకుంటే మాకు ఆయన తిట్లు, అరే మీరు ఎలాంటి వాళ్ళు అంటే కొడితే కొట్టారు కానీ కొంచెం మెత్తడి చెప్తా కొట్టండి సార్ అంటారు, చెప్పుతో కొట్టినందుకు ఫీల్ అవ్వాలరా, మెత్తడిదా గట్టిదా అని కాదరా అని చెప్పేవాడు. అలాంటి గురువులు తలుచుకుంటే మాకు ఈరోజు కూడా మరి దైవ సమానులుగా మా గుండెల్లో ఉన్నారు. పోలూరు వెంకటేశ్వర గారు అని ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఉన్నారు. ఒక టీచర్ ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణ ఆయనలో ఆన్సర్స్ రాబడతాడు. ఆయన గుప్పెడు చాక్పీసులతో వస్తాడు. ఏం రాస్తాడో ఇన్ని చాక్పీసులు తెస్తున్నాడు అనుకునేవాళ్ళం ఫస్ట్. ఆయన కళ్ళు ఉన్నాయేమో తెలియదు, దట్ బాయ్ గెటప్ అంటాడు. ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పంటాడు. నేను వింటేగా చెప్పడానికి లో పిన్ డ్రాప్ సైలెంట్ అంటే అతిశయోక్తి కాదు. అంటే ఎప్పుడైతే క్లాస్ టీచర్ క్లాస్లోనే ఆన్సర్స్ నిలబెట్టి అడుగుతున్నాడో అప్పుడు ఒక భయము, ఒక అటెన్షను ఆ లెసన్ మీద మనం ఫోకస్ రోజు ఉండేది కాదు. ఎస్పెషల్లీ మా క్లాస్లో ఆడపిల్లలతో అంటే ఒక తండ్రి గురువు దైవం ఉన్నారు. తల్లి తండ్రి వాళ్ళ మానసిక పరిస్థితిని కానీ వాళ్ళ పరిస్థితుల్ని కానీ వాళ్ళు ఎక్కడ వెనుకబడి ఉన్నారని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ, ఎందుకంటే కొంతమంది నాకు 10th క్లాస్లోనో లేదా 5th క్లాస్లోనో తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి నేను లీస్ట్ స్టూడెంట్నేమో, నాకు మార్కులు రావేమో అన్నట్టు ఫీల్ ఉంది. ఆకురాయి లాంటి వాళ్ళు మొద్దుబారిన చేపల్ని కూడా పొదను బట్టి ఈ స్కూల్లో ప్రతి విద్యార్థిని కూడా మరి అలా తయారు చేసి ఈ స్కూల్కి ఉత్తమ ఫలితాలను సాధించి మంచి పేరు తీసుకొని వచ్చి స్టెమ్ ఫ్లోర్లోనుకొని శాఖ శాఖలుగా విస్తరించి మరింత అభివృద్ధి పదంలోకి రావాలి. ఇది ఒక మర్రి చెట్టులాగా మరి విస్తరించాలని చెప్పేసి ఇదే సందర్భంలో మరి కొండపల్లి దంపతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి భవిష్యత్తు ఈ కళాశాలకు ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాడిశెట్టి మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ సార్.
ఒక్క నిమిషం సార్, చూడరా. మేడం సార్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూలు నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకొని ఈ ప్రాంతంలో ఉంటున్నారో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, మేము పిల్లల్ని ఎక్కడికో దూరంలో చేర్చాలనుకున్న సమయంలో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ వ్యాపారపూర్వకం కాకుండా చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని జయప్రద ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి నేను మరోసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ స్కూలు 3 పూలు 6 కాయలుగా ఈ స్కూలే కాకుండా ఫ్యూచర్లో ఇంకా కూడా ఇలాంటి స్కూల్ను ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరులో ఐడిపిఎస్ స్కూల్ ఇనాగరేషన్ జరగడం చాలా సంతోషంగా ఉంది. అందులో ముఖ్యంగా ఐడిపిఎస్ ఫ్యాకల్టీ అండ్ మెయిన్ చైర్మన్ డైరెక్టర్ కొండపల్లి ప్రెసిడెంట్ గారికి అందరికీ హార్ట్ఫుల్ కంగ్రాట్స్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ డిసిప్లిన్ మోరల్ వాల్యూస్తో ఉంటారు. ఇప్పుడు నాకు కొండపల్లి శివ 10 ఇయర్స్గా పరిచయం. గతంలో నర్సరావుపేటలో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఐవ్ సీన్ హర్ పర్సనల్లీ. నర్సరీ నుండి హయ్యర్ క్లాసెస్ వరకు ఏ ఏజ్ గ్రూప్కి ఏది రైట్ అనేది షీ హాజ్ అ క్లియర్ ఐడియా అండ్ తన డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్లో అనేది ఆ ప్యాషన్ ఐ ఆల్వేస్ అప్రిషియేట్. అట్లాగే ఎవ్రీ స్టూడెంట్ కూడా షీ నో పర్సనల్లీ వాళ్ళలో స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ పొటెన్షియల్ ఏంటి అని గైడ్ చేస్తుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ గుంటూరులో స్కూల్ స్టార్ట్ చేయటం I'm confident that this school will emerge as one of the finest schools in this region, and once again congratulations to the entire team. Thank you. ఒక సుదినం, ఎందుకంటే ఎన్ని స్కూల్స్ పెట్టినా పెరుగుతున్న జనాభా, విద్యా ప్రమాణాలు, టెక్నాలజీ ఇవన్నిటిని కూడా మరి అడాప్ట్ చేసుకుంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లలకి అన్ని విధాల సౌకర్యాలతోటి ఓ మంచి స్కూల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డాక్టర్ నాగేశ్వరరావు గారు, శివాని గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఉత్తమ ప్రమాణాలతోటి ఈ అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూలు ఏర్పాటు చేయటం అనేది హర్షణీయమైన విషయం. ఈ స్కూలు శాఖోపశాఖలుగా విస్తరించి అనేక మంది ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దే స్థాయిగా ఎదుగుతుందని ఆశిస్తూ, అభిలషిస్తూ మరి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవ సందర్భంగా ఈ స్కూలు మొత్తం కూడా వారు చూపించారు, మేము కూడా పరిశీలించాం. చాలా అద్భుతంగా హై స్టాండర్డ్స్లో ఈ స్కూల్ని వాళ్ళు నిర్మించడం జరిగింది. చిన్నపిల్లలకు కూడా కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, సైన్స్ ల్యాబ్ కానీ అన్ని వసతులతోటి చాలా హైజీనిక్ అట్మాస్ఫియర్లో పిల్లలకి చాలా సురక్షితంగా ఉండేట్టుగా సుశిక్షణలు చేసే విధంగా అన్ని వనరులను ఏర్పరచుకున్నారు. మనస్ఫూర్తిగా నేను నాగేశ్వరరావు గారిని, శివాని గారిని అభినందిస్తున్నాను. ఈ ప్రమాణికాలతోటి ఈ భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తుని మంచి
రూపుదిద్దుతారని నేను ఆశిస్తూ నమ్ముతున్నాను. ఖచ్చితంగా జరుగుతుందని విశ్వసిస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి మా సక్సెస్ని కోరుకుంటూ మా అతిథులుగా వచ్చినటువంటి బ్రహ్మారెడ్డి గారికి, మురళీమోహన్ గారికి, అబ్బూరి మల్లి గారికి, భాష్యం ప్రవీణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా సక్సెస్ని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. స్కూల్ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయడంతో పిల్లలకు జ్ఞానాన్ని అందించడంతో పాటుగా ఇక్కడ యొక్క వైద్యుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క స్కూల్ నడుస్తుంది కాబట్టి పిల్లలకి జ్ఞానంతో పాటు మంచి ఆస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోగలని ప్రార్థన. అన్ని విలువలతో కూడినటువంటి విద్యలో పిల్లలు రేపొద్దున ఒక్క చదువులకే పరిమితమై ర్యాంకులు మాత్రమే సాధిస్తే వాళ్ళని సక్సెస్ అనరండి. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అంటే వాళ్ళు ఫెయిల్యూర్లో కూడా మనం భాగమై ఉండాలి. వాళ్ళు ఫెయిల్యూర్ అయితే ఎందుకు అయ్యారు అనేది కనిపెట్టగలిగి మనం వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి. అలాగే చిన్నప్పటి నుంచే వాళ్ళకి విలువలతో కూడినటువంటి విద్యని అందించడం వల్ల వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఎటువంటి ఒడుదిడుగులైనా సరే ఎదిరించగలిగి ప్రామాణికంగా సమాజంలో బ్రతికే విధంగా మేము విద్యను అందించాలనేదే మా ఇన్స్టిట్యూట్ యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మా సక్సెస్ని అభినందించే వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సోదరి శివ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఒక మంచి స్కూల్ ఏర్పాటు జరిగింది. అది ఐడిపిఎస్ స్కూల్ కావటం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఐడిపిఎస్ స్కూల్కి ప్రజల్లో మంచి అవగాహన ఉంది. ఆ స్కూల్ మీద మంచి విద్యార్థులను తయారు చేసింది ఆ స్కూలు. ఆ బ్రాంచ్ని ఇక్కడ వీళ్ళిద్దరూ ఓపెన్ చేయటం చాలా ఆనందకరం. ఎందుకంటే ధనార్జనే కాదు, విలువలతో కూడిన విద్యను అందజేయడం ఒక లక్ష్యంగా ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మేమందరం కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఇంకా ఆనందంగా ఉందని, ఈ స్కూలు ఇంకా మరింతగా అభివృద్ధి చెంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఐకాన్ బ్రాంచ్గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యాజమాన్యానికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాం. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేసిన అతిథులకు శ్రేయోభిలాషులు 2006-2007 అడ్మిషన్స్ ప్లే గ్రూప్ నుంచి 7th క్లాస్ వరకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ముందుగా రిజిస్టర్ చేసుకుని అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాంటాక్ట్ అవుతారు అడ్మిషన్స్. My contact number 9912351517.